భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన 52 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి మోసం కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఎల్ ఆదినారాయణ కేసు వివరాలను వెల్లడించారు. భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డులో లేబర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నానని చెబుతూ తనతో భాగస్వామ్యం ఉంటే కాంట్రాక్టు పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానంటూ పలువురిని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలతో బాధితులను మోసం చేసి సుమారు 52 కోట్ల రూపాయల మేర అక్రమంగా సొమ్ము కూడబెట్టినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. బీకే నాయుడు అండ్ కో, రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని కేరళలో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 6 బస్సులు, 1 వాటర్ ట్యాంకర్, 3 ట్రాక్టర్లు, 2 ట్రైలర్లు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు సహా మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలు అధిక లాభాల పేరుతో వచ్చే పెట్టుబడి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మన ఐటీసీలో జాబ్స్ ఇప్పిస్తామని, ఐటీసీలో కాంట్రాక్ట్ ఇప్పిస్తామని, తర్వాత కొంత ఈ అమౌంట్ను మా దగ్గర పెడితే మీకు లంసంగా కానీ లేదా సింగిల్గా కానీ పెడితే కొంత పీరియడ్ మా దగ్గర ఉంటే నీకు అధిక వడ్డీ ఇస్తానని చెప్పి దానిపైన నమ్మించి తీసుకోవటం జరిగింది. డబ్బులు తీసుకోవటం జరిగింది. శ్రీనివాస్ మదరు, శ్రీనివాస్ వైపు, శ్రీనివాస్ సిస్టర్ వీళ్ళందరూ కలిసి తీసుకొని ఒక 16 మంది విక్టిమ్ దగ్గర టోటల్ గా 44,07,00,000 పైన తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అమౌంట్ ఈ విషయం పోలీస్ స్టేషన్ లో కేసు అయిందని తెలిసింది. కేసు అయిన తర్వాత ఇతను మొత్తం ఫ్యామిలీ సర్దుకొని ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. కేరళలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇమీడియట్లీ ట్రాన్సిట్ వారెంట్ పైన కోర్టులో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకున్నాము. ఒప్పుకున్నాడు. అతను మొత్తం కూడా ఈ తీసుకున్న అమౌంట్ ని బిజినెస్ లో రూపంలో ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఐటీసీ ఫోర్జరీ డాక్యుమెంట్, తర్వాత ప్రామిసరీ నోట్లు, తర్వాత చెక్స్, తర్వాత అగ్రిమెంట్స్ ఇచ్చేసి ఈ డబ్బులు వసూలు చేసిండు.